ప్రియమిత్రులారా, తెలుగు పదాల పూదోటై ఆ పదాల వివిధార్థాల సౌందర్యాన్ని తెలిపే బాటై ముత్యాల వంటి పదాల ఆటై పదాల కోటల శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అపురూప గ్రంథం నుండి ఈనాడు మీకు ప్రయోగము ప్రళయము అను పదాలను గురించి వివరించినది శ్రీమతి శ్రీదేవి జక్క. అనాదిగా మనిషి ప్రకృతిని పశుపక్షాదులను చూచి తన కోసం కావలసిన ఎన్నో వస్తువుల కోసం చేసిన ప్రయోగాల వలననే నేడు సుఖంగా జీవించగలుగుతున్నారు. విద్యాలయాలలో భౌతిక, రసాయన, జీవశాస్త్ర బోధనలకై ప్రయోగశాలను ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. భూమి నుండి ఆకాశం దాకా తనకు తెలియని విషయాలను తెలుసుకోవడం కోసం అనేకానేక ప్రయోగాలను చేస్తున్నాడు. ఎందరో తమ జీవితాల్ని ఈ ప్రయోగాల కోసమే వెచ్చిస్తున్నారు. అంతేకాదు, కవులు కూడా ఎన్నో రకాలైన పద ప్రయోగాలను, కవితారీతుల ప్రయోగాలను చేస్తున్నారు. అసలు ప్రయోగము అన్న ఈ పదానికి గల అర్థాలను చూద్దామా? పచ్చని ఆకు నుండి ఎండిన ఆకు వరకు, సూది నుండి దబ్బనం వరకు, అడవి జంతువుల నుండి పెంపుడు జంతువుల వరకు అన్నీ మనిషికి ఉపయోగపడేవే. మనుషులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరు ఉపయోగపడేవాడే. ఉపయోగము అన్నది ప్రయోగము అన్న పదానికి గల ఒక అర్థము. మెత్తదనము గురించి చెప్పేటప్పుడు దానికి ఉదాహరణగా పువ్వులను, పువ్వుల రేకులను, వెన్నను చెప్పడం జరుగుతుంది. చల్లదనాన్ని గురించి చెప్పేటప్పుడు వెన్నెలను చెప్పడం జరుగుతుంది. తెలుపు రంగు గురించి చెప్పాలంటే పాలు, మల్లెలు మొదలైన వాటిని ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఈ ఉదాహరణ అనేది ప్రయోగము అనే పదానికి గల మరొక అర్థము. చెట్ల ఆకులు, మొగ్గలు, పూలు, కాడలు, వేళ్ళు ఇత్యాది భాగాలన్నింటినీ ఔషధ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వంటింటి అవసరాలైన గసగసాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, జాజికాయ మొదలైన సుగంధ ద్రవ్యాలు ఔషధ తయారీలో ఉపయోగించబడతాయి. తయారు చేసిన ఆ ఔషధాలను ఆయా రోగాలు లేదా జబ్బులు తగ్గుతాయా లేదా అని ఉపయోగించి చూస్తారు. అలా ఔషధాలను ఉపయోగించుట అనేది ప్రయోగము అనే పదానికి గల ఇంకో అర్థము. మన పెంపుడు జంతువులలో వేగి, అశ్వము, తురగము, హయము అని పిలువబడే గుర్రము ఒకటి. ఈ గుర్రము మనిషికి ఎంతగానో ఉపయోగపడటమే కాక మనిషికి ఎన్నో నీతుల్ని, సూక్తుల్ని, మనస్తత్వాన్ని, అవివేకాన్ని చెప్పటానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళవచ్చు కానీ నీళ్లు తాగించలేము. గుర్రాన్ని గాడిదని ఒక ఘాట్లో కట్టేసినట్లు గుర్రం గుడ్డిదైనా దాణాకేం తక్కువ లేదు మొదలైన సామెతలు దానికి తార్కాణం. గుర్రం అనేది ప్రయోగము అనే పదానికి గల వేరొక అర్థం. మంత్రానికి లొంగనిది తంత్రానికి లొంగుతుందని అంటారు. వ్యాపార వాణిజ్యాలు, వ్యాకరణ శాస్త్రము, హేతువు మొదలైన అర్థాలను కలిగిన పదము తంత్రము అనే పదము. జంట పదాలలో మంత్రతంత్రములు అనేది కూడా ఒకటి. తంత్రము అనేది ప్రయోగము అనే పదానికి గల ఇంకొక అర్థము. గురువు లేకున్నా ఏకలవ్యుడు తన ప్రయత్న ఫలితంగా విలువిద్యను నేర్చుకున్నాడు. ప్రయత్నించనిదే మన నోట్లోకి అన్నము చేరదు. అలాంటి ప్రయత్నము అనేది ప్రయోగము అనే పదానికి గల మరొక అర్థము. ఇక ప్రళయము అను పదమును గురించి తెలుసుకుందాం. ప్రళయకాల రుద్రుడు అంటూ శివుణ్ణి అంటారు కదా. జలప్రళయం సంభవించింది అని కూడా అంటూ ఉంటారు. మరి ప్రళయము అనే పదానికి ఉన్న అర్థాలను తెలుసుకుందామా? ఆపద వచ్చిన వేళ, ఆరడిబడిన వేళ, పాపపు వేళల భయపడిన వేళ, ఓపినంత హరినామమొక్కటే గతిగాక మాపుదాకా పొరలిన మరి లేదు తెరగు అని అన్నమయ్య గారు చెప్పిన విధంగా ఆపద లేదా అపాయము అనేది ప్రళయము అనే పదానికి గల ఒక అర్థము. చావు నేడో రేపో జతపడి వచ్చును, పెక్కునాళ్ళు కూడబెట్టనేలా అనుచు ఆశలు నుడుగునంతటి వారేరి అంటూ వేమన గారి పద్యంలో
ఈ చావు అన్న దానినే మృత్యువు అని అంటారు. మృత్యువు అనేది ప్రళయము అనే పదానికి గల ఇంకో అర్థము. లావొక్కింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ టావుల్ దప్పెను మూర్ఛవచ్చే ధనువుండస్యన్ అను పోతనగారి పద్యంలో రోగము మొదలైన వాని చేత స్పృహ లేదా స్మృతిని కోల్పోవడాన్ని మూర్ఛ అని అంటారు. ఈ మూర్ఛ అనేది ప్రళయము అనే పదానికి గల అర్థము. బట్టలో పేలాలు వేయించినట్లు అనేది ఒక సామెత. నూలు బట్ట, పట్టుబట్ట, నారబట్ట అంటూ రకరకాలుగా ఉండే చీర, ధోవతి, దుప్పటి అంటూ ఎన్నో ఆకారాలలో, అవసరాలలో మనకు ఉపయోగపడుతుంది. కుల్లాయించితి కోక కట్టితి అని శ్రీనాథుడు అన్నాడు. చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా అని మరో కవి అన్నాడు. దుర్యోధన దుశ్శాసనాదులు ద్రౌపది వలువలూడ్చుతరి శ్రీకృష్ణుడు ఆమెకు చీరలిచ్చి కాపాడాడు. ఈ కథ మనందరం చదివిందే. అయితే కోక, చీర, వలువ అనే ఎన్నో పేర్లతో పాటు బట్ట అనే దానిని వస్త్రము అని కూడా అంటారు. ఈ వస్త్రము అనేది చిరిగి పనికిరాని దశలో ఉంటే దానిని జీర్ణ వస్త్రము అని అంటారు. ఆ జీర్ణ వస్త్రము అనేది ప్రళయము అనే పదానికి గల మరో అర్థము. పట్టరాని కోపం వచ్చినవాడు తనకు ఎవరి మీద కోపం వచ్చిందో వారిని నాశనమైపోతావు అంటూ తిట్టిపోస్తూ ఉంటారు. క్షయము క్షరము కానటువంటిది అక్షరము. అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంధశాల అని అన్నాడొక కవి. శిథిలాలయమ్ములో శివుడు లేడోయి ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి అని వ్రాశారు సినారే గారు. అంతములేని ఆశలకు అంతు కొనంగనజాలునొక్క వేదాంతము మాత్రమే. అది మహాద్భుత సత్యము చెప్పే. పై పదాలలోని క్షయము, అంతము, శిథిలము మొదలైన పదాల అర్థం చెప్పే పదం నాశనం అనే పదం. అదే ప్రళయం అనే పదానికి గల ఇంకొక అర్థం. పూర్వజన్మలందు పుణ్యంబు సేయని పాపి ధనము కాశపడుట ఎల్ల విత్తమరచికోయు వెతికిన చందంబు అని గతము చేసినట్టి కర్మబంధములెల్లా అరిసిపోవు సత్య గురుని వలన అని గతము జూతుమన్న కలగన్నయ అర్థంబు అని అన్నాడు వేమన. పై పద్యాలలోని పూర్వము, గతము అనేది ప్రళయము అనే పదానికి గల ఇంకో అర్థము. ప్రాత దొంగ పట్టుబడకబోడు, పాతబడ్డ బావి నీరు వేకలపాడి రోత అని అంటారు. పై సామెతలలోని ప్రాత అనే పదము ప్రళయము అనే పదానికి గల ఇంకొక